ఓకే జ్యోతి ఇప్పుడు నీకు స్టార్ట్ అయింది ఎగ్జామ్ టైం స్టార్ట్ చేద్దాం ఎగ్జామ్ కాదు కదా ఇది కాదా వంట చేస్తున్నాం కదా అవునా అప్పాలు చేస్తున్నాం కదా వంటలో కూడా రిజల్ట్ ఉంది ఓ ఓకే చేద్దాం చెయ్యి ఫస్ట్ పిండి వేసుకుందాము ఫస్ట్ అది ఏం పిండో ఏంటో కొంచెం బియ్యం పిండి తర్వాత మనం చిక్కుడుగా పేస్ట్ చేసాం కదా దాన్ని అందులో వేసేసుకుందాము జస్ట్ ఊరికే ఉడికించేసి పేస్ట్ చేసి కలుపు దీంట్లో వేసి జ్యోతి గారు అది పచ్చిగా స్మెల్ రాదా కాదు కదా ఉడకబెట్టాం కదా మన దాన్ని ఉడకబెడితే దాన్ని కూడా కొంచెం రాదు ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో చేస్తాం కదా బాయిల్ చేస్తాం కదా ఫ్రై అయిపోతుంది కదా ఇంకా వాసన జీలకర్ర ఇంతకీ మీరిద్దరు ఏమవుతారు ఒకరికొకళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్సా కాలేజా మామూలుగా ఓకే అల్లం వేసుకుందాము అల్లం వెల్లుల్లి కరివేపాకు ఉంది కదా దీన్ని తుంచి వేసుకుందాం మొత్తం అలానే వేసుకుంటే మొత్తం పెద్ద పెద్దగా వస్తుంది కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవాలి టేస్టీ కోసం ఈలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందాం ఓకే ఇంకా ఉప్పు వేసేసుకుందాం ఓకే స్పూన్ ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము కొంచెం ఇందులో కారం వేసుకోవచ్చు పేస్ట్ వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా పచ్చికారం అయితే టేస్టీగా ఉంటుంది ఓకే అన్నీ వేసేసి ఫస్ట్ మొత్తం పౌడర్కి మొత్తం ఇట్లా చేసేద్దాము వేసిన తర్వాత వాటర్ వేసేసి ఈ అప్పాలు ఇదివరకు ఎప్పుడు చేసావా నువ్వు చేశాను అందరికీ ఇష్టం మా ఇంట్లో అవునా మమ్మీ బాగా చేస్తుంది ఓకే ఇవి మనకి ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయి 10 days కంపల్సరీ 10 days ఉంటాయా ఓకే ఎందుకంటే అది చిక్కుడుగా ఉడకబెడుతున్నాం కదా పచ్చిది వేస్తే ఒక 2 days కంటే ఎక్కువ ఉండదు ఓకే ఖరాబ్ అయిపోతుంది ఓ గీత గారు ఇది అయిపోయింది దీన్ని రౌండ్స్ చేసేసుకొని అప్పాలా చేసేసి దాంట్లో చేసేస్తే అయిపోతుంది సో ఇప్పుడు పేస్ట్ కనుక మనకు ఒకవేళ తడి సరిపోతే కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవచ్చు వాటర్ సరిపోయింది ఓకే చెయ్యికి అంటుకోకుండా రౌండ్స్కి చెయ్యికి ఆయిల్ పెట్టేసుకొని ఓకే రౌండ్గా చేసేసుకొని ఏం చదువుతున్నావు నాకు 10th అయిపోయింది తర్వాత ఫ్యాషన్ డిజైన్ కోర్స్ నేర్చుకున్నాను ఓ సో ఇప్పుడు షాప్ రన్ చేస్తున్నావా రన్ చేస్తాను ఓకే ఓకే చూడు నువ్వు మర్చిపోయావు శ్రావణి గుర్తు చేస్తుంది ఇంకా ఇది రౌండ్స్ ఇప్పుడే కదా చేశాను అంటే శ్రావణికి పాపం కొంచెం కంగారు వచ్చింది నువ్వు ఎక్కడ గబుక్కు నొక్కేస్తావు దాని మీద మళ్ళీ అది రాకపోతే జ్యోతి ఇంట్లో కూడా ఇలానే చేసావా ఏంటి అప్పాలు ఇలానే చేసావా ఆయిల్ లేకుండా లేదు ఆయిల్ పెట్టి చేశాను ఎందుకంటే ఇంట్లో చేసే పని నాకు అవసరం మమ్మీ చేసి పెడుతుంది నాకు ఫుల్గా తిని కూర్చుంటాను ఫుల్గా తిని కూర్చుంటే చక్కగా షాప్లో కూర్చొని చేసుకుంటాను పల్చగా అవుతాయి అవి బాగా పర్లేదు కొంచెం మందం వచ్చినా ప్రాబ్లం ఎందుకంటే మందం అవుతున్నా పర్లేదా మందం చేస్తే అది మొత్తం లోపల పిండి పిండిగా ఉంటుంది మరి మందం చేయొద్దు పల్చగా చేయొద్దు మీడియం సైజ్ చేసుకోవాలి ఓకే మెల్లిగా జాగ్రత్తగా అవును శ్రావణి నీకు ఎక్కడ ఫ్రెండ్ మరి 10th క్లాస్లో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఊర్లో ఓ ఓకే సో అందుకని ఈరోజు కాంపిటీషన్ కూడా తనే తీసుకొచ్చావా అవును వెరీ గుడ్ ఇంకోటి కూడా వేస్తే అన్ని కలిపి అలా కాలుతూ ఉంటాయి జ్యోతి ఇది అప్పాల్లా రావట్లేదు వస్తున్నాయి కదా అసలు వస్తున్నాయి ఫస్ట్ ఇప్పుడు మీరు ఏమనంటే ఇలా తీసేసేలా ఉందండి మాట్లాడిస్తే గౌకురా ఏం తీసాను అది కాలాకే తీస్తాను కాలాకి కూడా చేపెట్టి తీసేస్తావు ఓకే అదే నేను అదే చెప్తున్నాను నాకు అర్థమైంది ఇది తీసేద్దాం మాడిపోతుంది సో అయితే నీకు చిక్కుడుకాయ అంటే మొత్తానికి ఇష్టం కాబట్టి చిక్కుడుకాయ అప్పాలు చేస్తున్నావు అనమాట వెరైటీగా ఉంటుంది కదా ఎవరైనా సోరకాయతో అలా ఇలా చేస్తారు నేను చిక్కుడుకాయతో చేస్తున్నాను వెరైటీగా నువ్వు ఒక్కదానివేనా లేదు ముగ్గురం అక్క అన్నయ్య నేను అక్క అన్నయ్య నువ్వా ఓకే
సో ఇందాక అక్క వాళ్ళ పాప అంటే పెళ్ళి అయిపోయింది కదా మీ అక్కకి, ఇక్కడే ఉంటారు హైదరాబాద్? ఇక్కడే ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటుంది. ఓకేనా, రెడీ అయిపోయా? రెడీ అయిపోయాయి. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా చిక్కుడు నువ్వుల అప్పాలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ అప్పాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చిక్కుడు నువ్వుల అప్పాలు తయారు చేసే విధానం: ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు కచ్చపచ్చగా పేస్ట్ లా చేసించాలి. ఒక బౌల్లో బియ్య పిండి, చిక్కుడుకాయ పేస్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ పై నూనె రాసి ఈ ఉండలుంచి అప్పాల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చిక్కుడు నువ్వుల అప్పాలు రెడీ. చిక్కుడు నువ్వుల అప్పాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా, అందరూ వచ్చేసారండి. వచ్చేసాను. మీ పీకాక్ కూడా రెడీయా? అవును, రెడీ అండి. హాయ్, క్యారెట్ నచ్చిందా నీకు? పికాక్ గీతా గారి కోసం వచ్చేసాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ చెప్పు అందరికి. అదిగో మీ డాడీ అక్కడ నుంచి చూస్తున్నారండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు డాడీకి. హాయ్ చెప్పినాని. హాయ్. క్యారెట్గా ఉన్నాడు క్యారెట్ లో. ఆవిడ మా మదర్ అండి. మీ పేరు? సావిత్రి. సావిత్రి గారు. నమస్కారం సావిత్రి గారు. ఈవిడ మీ ఆంటీయా? మీ పేరండి? పద్మ. పద్మ గారు. వెరీ గుడ్. సరే, ఫస్ట్ ఏంటి, పొడి కూర అప్పాలా? ఫస్ట్ పొడి కూర. పొడి కూర. ఫస్ట్ పికాక్ ఇద్దాం ప్రిఫరెన్స్. సరే, కొంచెం అక్కడ పద్మ గారు. ఎలా ఉంది గీత గారు? బాగుంది. మరీ డ్రైగా లేకుండా ఫ్రైలా ఉంది. అలా అని చెప్పి మరీ కర్రీ దీనిలో లేకుండా ఫ్రైగా ఉంది. చపాతీకి చాలా బాగుంటుంది. నిజంగానే చపాతీకి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు అప్పాలు తిందాం. ఇదిగో ఇవి మీరు తీసుకోండి. ఓకే, వీడేంటి ఆల్రెడీ స్టిక్ పట్టుకుని అడుగున్నాడు, మా అమ్మకి ఇవ్వకపోతే కొడతా అన్నట్టు. వద్దులే, అడుగుతున్నాను అప్పుడే, టెన్షన్ పడకు. సో ఏది బాగుందండి? కర్రీ బాగుందా? చిక్కుడు క్యారెట్ పొడి కూర బాగుంది. అప్పాలు ఎందుకు నచ్చలేదు? అప్పాలు కూడా బాగున్నాయండి. రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? అమ్మో, చెప్తాను రా, చెప్తాను. ఓకే, సో నేను చెప్పాను ఫైనల్ గా. చెప్పండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుకాయ కదా. అవునండి. మనకి ఆ చిక్కుడుకాయ ఎంత బాగా తెలుస్తూ టేస్టీగా ఉంది ఏదంటే చెప్పేనా? పొడి కూర. అంటే చాలా బాగుంది టేస్టీగా. క్యారెట్ వేసుకోవాలనా చక్కగా, అంటే మరీ డ్రైగా కాకుండా అలానే మరీ గ్రేవీగా కాకుండా మీరు అన్నట్టు చపాతీకి బాగుంటుంది, సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. కూడా చాలా బాగుంటుంది. వెరీ గుడ్. సో జ్యోతి, అప్పాలు కూడా బాగున్నాయి కానీ ఇంకొంచెం సాల్ట్ అండ్ ఇంకొంచెం ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేస్తుంటే కొద్దిగా ఆ స్పైసెస్ మనకు అన్ని తెలుస్తూ బాగుండేది. ఓకేనా? సో నీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువగా, అందుకని అన్ని పర్ఫెక్ట్ గా వేసేసారు. ఓకేనా? కంగ్రాట్స్ అండి శ్రావణి గారు. థాంక్యూ గీతా గారు. మీకు కూడా శ్రావణి గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ క్లాప్స్. జ్యోతి, నీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ గీతా గారు. మీరు కూడా మా కాలనీకి వచ్చి మా అందరితో హ్యాపీగా స్పెండ్ చేశారు. యో వెల్కమ్ అండి. చూసారు కదా చిక్కుడుకాయ ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఓకే, మరి అందరం బాయ్ చెప్పేద్దాం ఒకసారి ఫైనల్ గా. చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రేపు ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో చిట్కా. రోజుకి ఒక ముల్లంగి తింటే మీ శరీర కాంతి పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆనియన్ మసాలా కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఆ మసాలా ఎక్కువ ఉంది, ఆ తర్వాత మనకు గసగసాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో ఉండడం కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటారు కదా, ఆ టైంలో కూడా మనకు ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మనకి ఎలా సరైన ఆహారం కావాలో అలాగే
మనం చాలా నెగ్లెక్ట్ చేసే ఒక టైం కూడా, అంటే అవేర్నెస్ అయితే పెరిగింది కానీ ఇంకా కూడా కొద్దిగా కరెక్ట్ వేలో తినడం అనేది జరగట్లేదు. ఇద్దరికి తినాలి అనేది కామన్ కాన్సెప్ట్, జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఎలా తినాలి, ఏం తినాలి ఇద్దరికి అంటే క్యాలరీస్ ఎక్కువ చేసేయడం కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు ఆ టైంలో ఏ పోషక విలువలు ఎక్స్ట్రా కావాలి అనే ఐడియా మాత్రం డెఫినెట్గా ఉండాలి. అది కూడా ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే 7th, 8th, 9th మంత్ లాస్ట్ ట్రైమెస్టర్ అని కూడా చెప్తారు. ఆ టైంలో బేబీ వెయిట్లో పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి మంత్లో కూడా మనకు చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి 9th మంత్ వచ్చేసరికి ప్రతి వీక్లో కూడా 1/2 kg పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ మంత్ ఒక్క మంత్లోనే 1 kg బేబీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఆస్కారం కూడా ఉంటుంది. ఈ టైంలో యూట్రస్ సైజు బాగా పెరుగుతుంది, అంటే బేబీ కూడా పెరుగుతుంది కదా. సో ఆ యూట్రస్ సైజు కూడా బాగా పెరిగిపోయి పక్కనున్న ఆర్గన్స్ మీద ఒత్తిడి పెంచే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా పొట్ట, ఈ స్టమక్ అంటే ఈ పొట్ట అనేది స్టోరేజ్ ఆర్గన్. మన తిన్న ఆహారం కొంత టైం అందులో స్టోర్ అయ్యి మెల్లమెల్లగా కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్కి, లార్జ్ ఇంటెస్టైన్కి, జీర్ణానికి వెళ్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే బాగా అలా ప్రెస్ చేస్తూ ఉంటుందో అప్పుడు పొట్టలో ఉన్న ఆ ఆహారం అంతా కూడా తిరిగి ఈ ఇసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లోకి వచ్చే ఛాన్సెస్ రావడం మూలాన గుండెల్లో మంట ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి మసాలా కూరలు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఆనియన్ మసాలా కర్రీ కానివ్వండి, అలాగే చిక్కుడు నువ్వుల అప్పాలు కానివ్వండి, ఇలా అంటే మనకు తినాలి అని అనిపించినా కూడా ఫిజికల్ డిస్టర్బెన్స్ని, డిస్కంఫర్ట్ని మనం ఎక్కువ తీసుకోవాలి. దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చేసి సాధ్యమైనంత వరకు ఇలాంటివి తక్కువ తింటూ ఫ్రెష్ ఫ్రూట్ కానివ్వండి, చక్కగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం కానివ్వండి, అలాంటివి తీసుకుంటేనే మనకు ఆ టైంలో చాలా కన్వీనియంట్గా హాయిగా ఉంటూ ఉంటుంది. లేకపోతే ఒకవైపు బేబీ యూట్రస్లో పొట్ట భారంగా అనిపించడం, మరోవైపు ఈ గుండెల్లో మంట, ఇవన్నీ హార్ట్ బర్న్ అంటారండి, చాలా కామన్. అసలు ఈ టైంలో మనం రియల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ అప్పాలు లాంటివి తీసుకుంటే బరువు ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీలో పెరగాల్సిన వెయిట్ కేవలం 8.6 kgs పెరిగినా చాలు. మ్యాక్సిమం 12 కిలోల వరకు పెరిగినా ఓకే. అంతకన్నా ఎక్కువ పెరిగితే అది బేబీకి ఉపయోగకరం కాదు, మెటర్నల్ ఫ్యాట్ కిందనే చేరిపోతూ ఉంటుంది. సో ఈ టైంలో ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది కూడా ఇక్కడే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు చిక్కుడు క్యారెట్ పొడి కూర ఉంది చూడండి, అది ఓకే. అలా చిక్కుడుకాయలు, క్యారెట్లు చాలా మంచిది. కొంచెం శనగపిండి వాడినా కూడా ప్రాబ్లం లేదు. ఎక్కువ ఆయిల్ లేకుండా అలా తాజాగా వండిన వంటకాలంటే ఆ టైంలో చాలా ఉపయోగకరం ఉంటుంది. ఇవాళ మనం యాక్చువల్లీ లాస్ట్ 3 months అందులో అంటే ఆ 3 monthsలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డిస్కంఫర్ట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మసాలా ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వరి చిట్కా. భోజనం అయిన తర్వాత నిమ్మ చెక్కని చప్పరిస్తే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రాజు గారు, ఆనియన్ మసాలా కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉండిందండి. అండ్ అలాగే గ్రీన్ పీస్ తో పోహా, గ్రీన్ పీస్ ఎక్కువ క్వాంటిటీ వేసి చాలా టేస్టీగా ఉండింది. ఓకే, ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.